చాలామంది విద్యార్థులు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, "సార్ మా అబ్బాయి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు సార్" అంటాడు. కొంతమంది పేరెంట్స్ వచ్చి ఆళ్ళే చెప్తా ఉంటారు. "సార్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను" అని చెప్పేసి మాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చెప్తా ఉంటారు. సో, కన్‌ఫ్యూజన్ ఎందుకొస్తుందంటేనంటే, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే లేదో, క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటారండి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎవరికైతే లేదో వాడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. సో, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మీకు ప్రాపర్‌గా వచ్చిందో, వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఎవడో చెప్తాడు బైపీసీ చదివితే బాగుందంట, హ్యాపీగా ఉండొచ్చంట, డాక్టర్ అయితే లక్షలు లక్షలు సంపాదించొచ్చంట నేను చూశాను. అది సగం ఇన్ఫర్మేషనే. ఇంకో అసలైన ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం. లేదంటే ఒరేయ్ సమ్ కంప్యూటర్ సైన్స్ జాబ్‌లు పోతున్నాయంట, మెకానికల్ చదివితే జాబ్‌లు వస్తాయంటే ఎవడో చెప్పాడు కన్‌ఫ్యూజన్. లేకపోతే ఇంకొకడు ఎవడో వచ్చి సార్ ఈ కాలేజీ బాగోలేదంటే, ఆ కాలేజీ బాగుందంటే ఎవడో చెప్పాడు కన్‌ఫ్యూజనే. లేదు ఈ పర్టికులర్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ రాస్తే బాగా సెటిల్ అవ్వచ్చంట అని చెప్పి ఒకటి చెప్తాడు. అప్పుడు దాకా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్పడం కన్‌ఫ్యూజన్. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుట్ దగ్గరికి వెళ్ళి ఒక 1 ఇయర్ పోయిన తర్వాత క్యాట్ రాస్తే బెటర్ అట, క్యాట్ అయితే ఐఏఎంలో మంచి ప్యాకేజ్లు వస్తాయంట, గేట్ అయితే రావంట, నాకు ఎవరో సతీష్ గారు చెప్పారు అంటే కన్‌ఫ్యూజనే. సో, కన్‌ఫ్యూజన్ అంటేనే స్టూడెంట్ అంటేనే కన్‌ఫ్యూజన్. ఈ ఇద్దరు కలిసిపోతే పేరెంట్ కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. సో, అందులో కన్‌ఫ్యూజన్ అంటే సర్వసాధారణంగా అందరికీ జరిగే విధానం కాబట్టి దీన్ని కన్‌ఫ్యూజన్ తప్పని నేను చెప్పట్లేదు. ఆ కన్‌ఫ్యూజన్ రావడానికి గల కారణం ఏంటంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ అథెంటికేటెడ్. ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్లో ఉన్నటువంటి ఎవరైతే లేకపోతే బయట సోషల్ మీడియాలోను టీవీలో చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, బీఏలు బేకాములు ఎంకాములు చదివి మైక్ పట్టుకుని పర్సనాలిటీ బుక్లు లేదా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చుకుని చెత్తా చెదారం ఇదంతాను. వీళ్ళు ఎవడో చదువు గురించి అవగాహన ఉన్నవాడు కాదు, పూర్తిగా ఆపర్చునిటీస్ మీద అవగాహన ఉన్నవాడు ఎవడో కాదు. వాడు క్వాలిఫికేషన్స్ ఎవడన్నా కింద రాస్తాడా? బీఏలు బేకాములు బీఎస్సీలు బీఈడీలు తప్ప. సో, సరైనటువంటి అవేర్నెస్ ఉండి ప్రపంచవ్యాప్తంగా లేదా గ్లోబల్గా ఇండియా వైడ్ సరైన అవగాహన ఉండి సరైనటువంటి వ్యక్తి దగ్గర కానీ మీరు సలహా తీసుకున్నట్లయితే మీ కన్‌ఫ్యూజన్‌లన్నీ పోతాయి. కన్‌ఫ్యూజన్ మీకు పోవాలంటే మీరు ట్రై చేస్తే మీకు పోకపోవచ్చు. ఎందుకంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ అంత అవేర్నెస్ ఉండొచ్చు. ఫిన్లాండ్‌లో చదువు ఎలా ఉంటుందండి మీకేం తెలుస్తుంది? లేకపోతే ఫైనాన్స్ కోర్స్ చదివితే ప్యారిస్‌లో ఎలా ఉంటుందండి మీకు? ఫార్మా చదవాలంటే యూఎస్‌లో ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది? లేకపోతే ఇండియాలో ఫార్మా చదివితే అలా జాబ్‌లు వస్తాయా? లేకపోతే ఎంత సాలరీస్ వస్తాయి? ఏ కంపెనీ వాడు తీసుకుంటాడు? ఇవన్నీ కూడా అవేర్నెస్తోనే మాత్రం ఉంటుంది. అందుగురించే నా వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఒక ఎంబలం ఉంటుందండి, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. బలంగా నమ్మే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే నేను. అవేర్నెస్ ఇస్ ఎవ్రీథింగ్. అవేర్నెస్తోనే ఎక్కడో ఆఫ్రికా వెళ్ళి 1000 ఎకరాల పొలం చేసి డబ్బులు సంపాదించేవాడు ఉన్నాడు, ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి లేకపోతే ఇంకొక వ్యాపారం చేసి సంపాదించేవాడు ఉన్నాడు, ఉద్యోగాలు చేసి సంపాదించేవాడు ఉన్నాడు, లేకపోతే ఇంకొకటి ఆస్ట్రేలియా వెళ్ళి లేకపోతే ఇంకోటి చేసి సంపాదించిన ఉన్నాడు, ఇండియాలోనే వేరే వేరే పనులు చేసి సంపాదించిన ఉన్నారు. ఇవన్నీ కూడా అవేర్నెస్తోనే సాధ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. అందువల్ల కన్‌ఫ్యూజన్ పోగొట్టాలంటే అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ ప్రాపర్ అథెంటికేటెడ్ కావాలి. కాబట్టి జస్ట్ ఎవడబడితే చదివే రానోడు, ఫెయిల్ అయిపోయినోడు, దేనికి పనికి రానోడు, అసలు మామూలుగా మోటివేషనల్ స్పీకర్స్ లెక్చర్ చెప్పేవాడు, లేకపోతే 4 యూట్యూబ్ వీడియోలు చూసో లేకపోతే 4 పేపర్లు చూసో గైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇంకా కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది. ఎందుకంటే వాడు సగం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అది కరెక్ట్‌గా ఉంది. ఈ సొసైటీ అసలు అండర్స్ట్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే రాంగ్ గైడెన్స్, రాంగ్ ఐడియాస్, రాంగ్ అవేర్నెస్ తీసుకుని సొసైటీ మొత్తం నాశనం అయిపోయి అండర్స్ట్లోకి వెళ్ళిపోయింది. ఎవడో వచ్చి చెప్తే రష్యా ఎంబీబీఎస్ వెళ్తే సరిపోతుందని చెప్పి ఆయనకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెప్తాడు వ్యాపారం పెంచుకోవడం గురించి. సో, అందువల్ల ఏంటంటే మీరు జనరల్గా బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, కన్‌ఫ్యూజన్ పోవాలి అనుకుంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్లియర్గా తెచ్చుకున్నట్లయితే కన్‌ఫ్యూజన్ పోతుంది. అది ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పాను నేను.